వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ చాప్టర్ 2 పాలినామియల్స్లో పార్ట్ 2 వీడియోలో ఉన్నాము. అండ్ అలాగే రియల్ నెంబర్స్ నుంచి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. పాలినామియల్స్లో పార్ట్ 1 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో ఇలానే డే బై డే ప్రతి చాప్టర్ నుంచి కూడా మీకు మోడల్ పేపర్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఉంటుందా అంటే కాదమ్మా. శ్రీ మేధా పాలిసెట్ 2026లో మన ఛానల్లో ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ క్లాసెస్ కూడా కంటిన్యూషన్ అప్లోడ్ అయితే చేస్తాము. సో మ్యాథ్స్ అనేది మనకి 14 చాప్టర్స్ ఉండడం వల్ల కొంచెం కంటిన్యూషన్గా మ్యాథ్స్ అనేది చెప్తున్నాము. ఇవి కంప్లీట్ అయిన తర్వాత అంటే మళ్ళీ 14 చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తామని కాదు, మధ్యలోనే ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ 2, 3 యాజ్ జీరోస్ ఈజ్. ఓకే, ఇక్కడ 2, 3 అనేవి జీరోస్గా ఉండే పాలినామియల్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అంటే మనకి ఇచ్చింది ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడా లేదా డైరెక్ట్ ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చారా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. మనకి ఇచ్చింది ఏంటి, జీరోస్ అన్నాడు కాబట్టి 2 అనేది ఆల్ఫా అవుతుంది, 3 అనేది బీటా అవుతుంది. ఓకే, ఇక్కడ దేనికి రేషనల్ నెంబర్స్ కాదు, సో డినామినేటర్ ఏది ఉండదు, లేదు, డన్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, 5, మిడిల్లో 5 ఉండాలి మేడం. 4 పాలినామియల్స్కి మిడిల్లో 5 ఉంది మేడం. ఇప్పుడు ఎలా, 2 3s are 6, కాకపోతే ఏంటి 2 3s are 6, రెండు ప్లస్ కాబట్టి +6 ఉండాలి. +6 ఎక్కడుంది, ఆప్షన్ సిలో ఒక +6 ఉంది, ఆప్షన్ ఏలో ఒక +6 ఉంది. మేడం 2 3 రెండు పాజిటివ్ కదా, +5 ఉంది, సో నేను ఆప్షన్ ఏ చూస్ చేసేసుకుంటాను, నెక్స్ట్ సమ్ చేసేసుకుందాం అనుకుంటే రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫార్ములా ఏంటి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. సో అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ వాల్యూనే, బట్ మైనస్ ఉంది కదా ఫార్ములాలో. సో x² మైనస్ 5x + 6 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇట్స్ ఆప్షన్ సి. ఒకసారి జనరల్ మెథడ్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తాను చూడండి. Let alpha equal to 2, beta equal to 3. Quadratic polynomial is x² minus alpha plus beta into x plus alpha into beta. So it's x² minus alpha beta values ni substitute చేసుకుందాం. 2 + 3 into x plus 2 into 3. So it's x² minus 5x plus 6. Okay, next question చూడండి అమ్మా. If alpha beta are the zeros of ax² plus bx plus c, then alpha plus beta value ఏంటి? ఓకే, ఇది సమ్ ఆఫ్ జీరోస్ మేడం, ఫార్ములా మాకు తెలుసు, ఏంటది, -b/a. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3, దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చారు, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఇచ్చారు. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా 0, సో ఎక్స్ అనేది ఉండదు, డన్. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత ఇచ్చారు, 3. సో x² - 3, x² + 3నా మేడం, ఫార్ములాలో మీరు ముందు మైనస్ ఉంటుందని చెప్పారు కదా, -3 కరెక్టేనా? ఎక్కడ ఉంటుంది మైనస్, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ, ఓకేనా, మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అంటే ఆల్ఫా బీటా వాల్యూకి మైనస్ ఉంటుంది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూకి కాదు. సో ఇట్స్ x² + 3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. దీనికి ఒకసారి జనరల్ మెథడ్ చూడండి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 0, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3. క్వాడ్రాటిక్ పాలినామియల్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇట్స్ x² - 0x + 3 అంటే ఇదంతా x² + 3. నెక్స్ట్ వన్ చూడండి, p ఆఫ్ a/b ఈక్వల్ టు 0, దెన్ p ఆఫ్ x ఈక్వల్ టు. p ఆఫ్ a/b అనేది 0 అయితే p ఆఫ్ x వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, p ఆఫ్ a/b ఈక్వల్ టు 0, సో x ఈక్వల్ టు a/b. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, bx ఈక్వల్ టు a, bx మైనస్ a ఈక్వల్ టు 0. దట్ మీన్స్ p ఆఫ్ x ఈక్వల్ టు bx మైనస్ a. bx మైనస్ a ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి మరి. ఆప్షన్ ఏ bx మైనస్ a ఈజ్ ద కరెక్ట్ వన్. మీ ఎవరికైనా నా హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the product of zeros of the polynomial f of x equal to ax³ minus 6x² plus 11x plus 6 is 4, then a equal to. So product of zeros
అనేది 4 అయితే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత అంటున్నారు మనకి 4 అయితే ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూసుకుంటే మనకి క్యూబిక్ ఈక్వేషన్. మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. మన అక్కడ ఏంటది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే, కానీ ఇది మనకి క్యూబిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్స్ ఎన్ని ఉంటాయి, ఆల్ఫా, బీటా అండ్ గామా 3 రూట్స్ ఉంటాయి. ఓకేనా. సో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కాబట్టి ఆ మూడింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు 4. వాట్ ఈస్ ద ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా వాల్యూ? -d/a. ఇక్కడ నుంచి మనకి -d అంటే ఏంటి క్వశ్చన్లో 6. ఓకేనా. -6/a ఈక్వల్ టు 4. దట్ మీన్స్ a ఈక్వల్ టు -3/2. మేడం -6/a ఉంది కదా, 3/2 ఎలా వచ్చింది? ఓకే, వెరీ గుడ్ డౌట్ అసలు. 4 ఈక్వల్ టు -6/a. ఓకేనా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం మనం. అప్పుడు ఏమవుతుంది, 4ని ఇటు తీసుకొచ్చేద్దాం, ఏని ఇక్కడికి తీసుకెళ్ళిపోతాం. a ఈక్వల్ టు -6/4. 2 టేబుల్ 4ని 2 టైమ్స్, 6ని 3 టైమ్స్. a ఈక్వల్ టు -3/2. అర్థమైందా ఇప్పుడు? సో ఆప్షన్స్లో -3/2 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి బాగా తెలిసి ఏంటి సమ్ ఆఫ్ జీరోస్? -b/a. -5 అంటే +5. ఓకే, న్యూమరేటర్లో 5, ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఏ వాల్యూ ఎంత? 3. 5/3. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ p of x ఈక్వల్ టు 3x - 2, దెన్ ద వాల్యూ ఆఫ్ p of 2. సో x ప్లేస్లో మనం 2ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3 2s are 6. 6 - 2 ఎంత? 4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. దీనికి ఒకసారి మెథడ్ కూడా చూడండి. p of x ఈక్వల్ టు 3x - 2, p of 2 ఈక్వల్ టు 3 into 2, దట్ మీన్స్ 6 - 2 is 4. నెక్స్ట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ax² + bx + c ఈజ్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత? ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత? ఆల్ఫా బీటా c/a. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే c/a. నెక్స్ట్, అమాంగ్ ద ఫాలోయింగ్ ద పాలినామియల్ ఇన్ x ఈజ్. ఎక్స్తో ఉన్న పాలినామియల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మేడం ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, పవర్లో నెగిటివ్ ఉండదు, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసుకున్నాము. ఇంకా 2 ఉన్నాయి మేడం. ఓకే, √x అంటే ఏంటి? x⁻1/2. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేసి మన ఆప్షన్ ఏంటి? 5x³ - 9. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ p of x ఈక్వల్ టు 5x⁻7 - 6x⁻5 + 7x + 1, ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7 ఈజ్. x⁻7కి కోఎఫిషియంట్ ఎవరు? x⁻7 ఎక్కడుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఉంది. x⁻7కి పక్కనున్న న్యూమరికల్ నెంబర్ ఎంత? 5. జాగ్రత్తగా చూసుకోండి, అది +5 -5 +5. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద ఆర్డర్ ఆఫ్ ద పాలినామియల్ 8x⁻6 - 5x⁻4 + 7x² - 87 ఈజ్. దీని ఆర్డర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే మేడం, ఈ ఆర్డర్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అన్న ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్ అన్న సేమ్. సో వాట్ ఈస్ డిగ్రీ? హైయెస్ట్ పవర్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూడండి, 6. అంటే ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ద రిమైండర్ వెన్ 3x³ + x² + 2x + 5 ఈజ్ డివైడెడ్ బై x² + 2x + 1. ఓకే, ఇది డివిజన్. ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ డివిజన్స్ని 8th క్లాస్లో చేసాము. మీ ఎవరికైనా గుర్తుంటే ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డివిజన్ అనేది ఎలా చేయాలో. ఓకేనా. సో డివిజన్ చేయడానికి మనం జనరల్గా 2/5 ఉంటే ఏం చేస్తానన్న 5 ఇలా రాసుకుంటాం. 2 ఏమైనా డెసిమల్స్ కావాలంటే యాడ్ చేసుకుని సమ్ చేసేస్తాం, లేకపోతే 12 వేసుకుందాం. పోనీ డెసిమల్స్ లేవద్దు అనుకుంటే 12 రాస్తాము. 2 × 10 సబ్ట్రాక్షన్ చేస్తాము, 2 వస్తుంది. ఇది రిమైండర్ అంటాము. సో ఇప్పుడు మనకి ఇలా ఈ రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం, అది కూడా ఎందులో? పాలినామియల్స్లో. సో ఫస్ట్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 తీసుకున్నాను ఇచ్చిన పాలినామియల్. 3x³ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 తీసుకున్నాను. ఓకే, మనం ఇలా ఏవైనా 2 పాలినామియల్స్కి డివిజన్ చేస్తున్నాము అంటే మన టార్గెట్ నెంబర్ 1 ఏంటి, ఇక్కడున్న ఫస్ట్ హయ్యెస్ట్ పవర్లో ఏదైతే ఉందో దాన్ని 0 చేయాలి. దీన్ని ఏం చేయాలి, 0 చేయాలి. 3x³ ఎప్పుడు 0 అవుతుంది, -3x³ వస్తే 0 అవుతుంది. అంతే కదా, 3x³ ఎప్పుడు 0 అవుతుంది, -3x³ వస్తే 0 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, సో ఇంకేం కావాలి, 3x కావాలి. 3xతో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 3x³ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 3x. ఈ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూని నేను ఇక్కడ రాసాను, అర్థమైందా. మీరు ఇక్కడ కూడా అదే కదా చేస్తాం మనం. 5 2s are 10 మల్టిప్లికేషన్ చేసిన వాల్యూని ఇక్కడ నోట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1తో మల్టిప్లికేషన్ చేసిన వాల్యూని ఇక్కడ రాసాం. ఇప్పుడు మనం మైనస్ చేయడానికి ఇక్కడైతే సైన్లు ఏమి చేంజ్ చేయము, ఎందుకంటే మనం అన్ని పాజిటివ్ నెంబర్లు తీసుకుంటాం. ఇప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో 3x³ క్యాన్సిల్. ఇక్కడ ఏముంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే ఎంత, ఇది -5x². 2x - 3x అంటే -x అండ్ అలాగే +5 అలానే డౌన్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, ఈ -5x² అనేది 0 అయిపోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ x² ఉంది, -5x² ఎప్పుడు 0 అవుతుంది, +5x² వచ్చినప్పుడు 0 అవుతుంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం -5తో మల్టిప్లికేషన్ చేద్దాం. x² ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ -5, దట్ మీన్స్ ఏమవుతుంది, ఇది -5x² మైనస్ 10x - 5. ఈ వాల్యూని ఇక్కడ నోట్ చేసుకుని 5x² క్యాన్సిల్, 9x + 10 ఈజ్ అవర్ రిమైండర్. మీకు డివిజన్ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇంకేమన్నా డౌట్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి ఇలా టైప్ చేస్తే బ్యాక్ వస్తుంది, బ్యాక్ వచ్చి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి మెసేజ్ చేయండి, నేను మీకు వాయిస్ మెసేజ్లో రిప్లై ఇస్తాను. సో ఆన్సర్ ఎంత, 9x + 10. ఆప్షన్స్లో 9x + 10 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. నెక్స్ట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻7. x⁻7 ఎక్కడ ఉంది, ఇదిగోండి మేడం ఇక్కడ ఉంది. సో 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో 7 ఎక్కడ ఉంది, సి. పెట్టేద్దామా మరి, కరెక్టేనా చెప్పాలి, కామెంట్ చేయండి ఒకసారి. x⁻7 ఇచ్చాడా అమ్మా, ఇది x⁻17 చూసుకుంటే నువ్వు సరిగ్గా చూడు ఒకసారి. అంటే మనకేంటంటే కంగారు, వచ్చిన క్వశ్చన్కి కూడా రాంగ్ ఆన్సర్ చేసేస్తాం మనం, అంత ఇంటెలిజెన్స్ మనం కదా. సో x⁻7 అనేది ఇవ్వలేదు కాబట్టి x⁻7 కోఎఫిషియంట్ ఎంత, 0. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ చూడు, ఇఫ్ 4 ఈజ్ 1 ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x = 4 అనేది 1 ఆఫ్ ద జీరో దేనికి, x² + kx - 5కి. అయితే ఇప్పుడు నేను k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఆఫ్ ద జీరో అంటే x ప్లస్లో నేను ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి, 0కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ 4ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత, ఇది 16 + 4x - 5. 16 - 5 ఎంత, 11. 16 - 5 ఎంత, 11. 11 + 4x = 0. సో 11 అటు వెళ్తుంది కాబట్టి మైనస్. సో 11 న్యూమరేటర్లో ఉండి మైనస్ ఎక్కడుందో చూడండి, ఆప్షన్ ఏ మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని జనరల్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్పుకుందాం చూడండి. సో x² + kx - 5 p ఆఫ్ 4 = 0 అన్నారు కాబట్టి 4ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 4² + k × 4 - 5 = 0. 4² వాల్యూ ఎంత, 16. 16 + 4k - 5 = 0. సో 16 - 5 ఇట్స్ 11. 11ని RHSకి చేంజ్ చేస్తే ఇట్స్ -11. k = -11/4. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ -11/4. నెక్స్ట్ వన్ చూడండి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ ద పాలినామియల్. ఇక్కడ ఉన్న పాలినామియల్లో x³ కోఎఫిషియంట్ ఎంత, ఓకే ఫస్ట్ x³ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. సో -5, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే డన్. నెక్స్ట్, ద జీరో ఆఫ్ ది పాలినామియల్ 5x - 6 ఈజ్. ఫస్ట్ దీన్ని 0కి ఈక్వల్ చేద్దాం. 5x - 6 = 0.
5x ఈక్వల్ టు -6. నేను ఫస్ట్ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనందరిలోనూ కూడా కొంచెం ఇమాజినేషన్ పవర్ అనేది ఉంటుంది. ఇలా సమ్ చూడగానే మనం ఆన్సర్ చేయాలి, పేపర్ పెన్ ఇవన్నీ యూజ్ చేయకుండా. అందుకని ఇలా చెప్పిన తర్వాత నేను మీకు జనరల్ మెథడ్ చెప్తున్నాను, ఎందుకంటే డల్లర్స్కి కూడా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇలా చెప్పాను అనుకో, క్లాస్లో మనకి ఒక 20 మెంబర్స్ ఉంటే ఒక 5 or 6 మెంబర్స్ మాత్రమే గ్రాప్ చేసుకోగలరు. సో నాకు ఆ 5 or 6 మెంబర్స్ మాత్రమే స్టూడెంట్సా? కాదు కదా, క్లాస్ మొత్తం స్టూడెంట్సే. కాబట్టి అందరికీ అర్థం అవడం కోసం మళ్ళీ నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇలా చెప్తున్నాను అంటే మీరు విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇట్స్ 5x - 6 ఈక్వల్ టు 0, 5x ఈక్వల్ టు 6, x ఈక్వల్ టు 6/5. మరి 6/5 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయాలి, ఓకేనా? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x² - 4x + 3 ఆర్ 1 and a, దెన్ a ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు 1 and a అనేవి ఏమంటున్నాము? జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో నాకు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి, ఓకే? నెక్స్ట్ వన్ చూడండి. వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ టు ద పాలినామియల్ x² - 16x + 30 సో దట్ 15 ఈజ్ ద జీరో ఆఫ్ ది రిజల్టింగ్ పాలినామియల్. ఈ పాలినామియల్ నుంచి నేను ఏదైనా ఒక నెంబర్ని మైనస్ చేస్తే వచ్చే కొత్త పాలినామియల్ ఉంటుంది కదా, రిజల్టింగ్ పాలినామియల్, అందులో ఒక జీరో అనేది 15 అవుతుంది, ఓకేనా? ఇది క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 1 నుంచి మొత్తం అన్ని సబ్ట్రాక్ట్ చేయం కదా, మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ని తీసేద్దాం. 30 - 12 ఎంత? 18. 18కి ఫ్యాక్టర్స్ ఏంటి? 9 2s are 9 + 2 11, 9 - 2 7 అవుతుంది. సో 18 ఇది కాదు. నెక్స్ట్ 15 తీసేస్తే 30 - 15 ఎంత? 15. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 15 × 1. సో -15 - 1, ఇక్కడ -16కి కూడా సరిపోతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇప్పుడు దాన్ని మనం జనరల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం, చూడండి, ఓకేనా? సో p of x ఈక్వల్ టు x² - 16x + 30, p of 15 ఈక్వల్ టు 15² - 16 × 50 + 30. 15² వాల్యూ ఎంత? 225. అండ్ అలాగే 16 15s are 240 + 30. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసి మైనస్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 15. సో 15 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఆఫ్ ద జీరో ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ 2 of the zeros of the cubic polynomial are each equal to 0, then the third zero is. సో క్వశ్చన్లో మనకి ఏమన్నాడు? క్యూబిక్ పాలినామియల్ అని అన్నారు. క్యూబిక్ పాలినామియల్ అని అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? మొత్తం 3 జీరోస్ ఉంటాయి. అందులో 2 zeros are equal to 0, ఓకేనా? అంటే ఆల్ఫా బీటా గామా ఉంటే ఆల్ఫా ఈక్వల్ టు 0, బీటా ఈక్వల్ టు 0. ఆల్ఫా అనేది 0 అవుతుంది, అండ్ అలాగే బీటా అనేది కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ గామా ఏదైతే ఉంది, గామా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x ఈక్వల్ టు x² - k + 6 × x + 2 × 2k - 1, then the value of k1 if alpha plus beta equal to half into alpha beta is. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ పాలినామియల్లో మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన కండిషన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటాకి ఈక్వల్ అవుతుందని అన్నారు. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే మనం ఏం చేస్తాం? -b/a. b మీన్స్ x కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ? -k + 6. -k + 6/x² కోఎఫిషియంట్ ఈజ్ 1. సో ఇట్స్ k + 6 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? c/a. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది? 2 × 2k - 1. సో ఇట్స్ 2 × 2k - 1/1. ఇట్స్ 2 × 2k - 1. ఇప్పుడు మన కండిషన్ యూజ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? k + 6 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 2 × 2k - 1. 2 2 క్యాన్సిల్. k + 6 ఈక్వల్ టు 2 × k - 1. సో ఈ 2ని ఇక్కడికి ఒకసారి చూడండి. k - 2k ఈక్వల్ టు -1 -6. దట్ మీన్స్ -k ఈక్వల్ టు -7. దేర్ ఫోర్ k ఈక్వల్ టు 7. ఓకే, ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో.
ఆప్షన్ బి k=7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీ ఎవరికైనా ఈ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కావాలన్నా సరే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి, మంచి ర్యాంక్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మన క్లాసెస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.